హోలికా దహనం. ఈ కథ భారతీయ పురాణాలలో భక్తి, ధర్మం మరియు దుష్టశక్తుల నాశనాన్ని ప్రతిబింబించే గొప్ప గాథ. రాక్షసరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని నుండి ఏ దేవతల ద్వారా గాని, పశువుల ద్వారా గాని, ఆయుధాలు, ఏ పగలు, ఏ రాత్రి ద్వారా గాని మరణం సంభవించకుండా వరం పొందుతాడు. అలా అతడు ఆ వరం ద్వారా పొందిన గర్వంతో, అలాగే తన తమ్ముడు అయిన హిరణ్యాక్షుడిని సంహరించిన విష్ణువు మీద కోపంతో నన్నే దేవుడిగా పూజించాలని ప్రజల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. అయితే అతడి కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం గొప్ప విష్ణుభక్తుడిగా మారడంతో అది అవమానంగా భావించిన హిరణ్యకశిపుడు తన కుమారుని చంపడానికి పలుమార్లు ప్రయత్నించిన ప్రతిసారి విష్ణుమూర్తి ద్వారా ప్రహ్లాదుడు రక్షించబడేవాడు. చివరిగా హిరణ్యకశిపుడు తన సోదరి అయిన హోలిక ద్వారా ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నిస్తాడు. హోలిక దగ్గర ఒక దివ్య వస్త్రం ఉండేది. అది కప్పుకుంటే అగ్ని ఆమెను దహించలేదు. ఈ వస్త్రం ఆమెకి ఒక వరం. హిరణ్యకశిపుడు హోలికని ఆ వస్త్రం ధరించి ప్రహ్లాదుని ఒడిలో వేసుకుని అగ్నిలో కూర్చోమని చెప్తాడు. హోలిక అలానే చేస్తుంది. కానీ ఒక గొప్ప భక్తుడిపై ఈ దుష్ట ప్రయోగం పనిచేయకపోగా ఆ వస్త్రం హోలిక నుండి ఎగిరిపడి ప్రహ్లాదుని కప్పుతుంది. అప్పుడు హోలిక ఆ అగ్నిలో కాలిపోతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి రోజున హోలికా దహనం జరుపుకుంటారు. అదే ప్రస్తుతం హోలీ పండుగగా ప్రాచుర్యం పొందింది.